సురేందర్ రెడ్డి గారు బాగా తెలుసు, ఆయన ద్వారా ఏదైనా మా అబ్బాయికి ఇట్లా చేస్తా అని నేను ఫస్ట్ సార్కే చెప్పాను. సార్ నువ్వు ట్రైనింగ్ ఇట్లా అవన్నీ ఇప్పించు, నేను ఉన్నా కదా ఎందుకు బాధపడుతావు అన్నాడు. అట్లే చాలామందిలో వివినాయక్ సార్ ఉన్నారు, అందరిపై అడుగుతా ఆ టైంకు. ఇప్పుడున్న జనరేషన్లో కొత్త వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకి ఆలోచన వచ్చి మామూలు ఏదైనా పెట్టి తీయొచ్చు. ఒక మంచి సినిమా తీయాలా, లవ్ స్టోరీ, ఫస్ట్ చాలా ఇన్నోసెంట్ లవ్ స్టోరీ తీయాలని ఉంది. విలేజ్ బ్యాక్డ్రాప్ అయినా పర్లేదు, ఏదైనా 80s 90s బ్యాక్డ్రాప్ అయినా పర్లేదు. అలా తీస్తే అందులో బాగా తెలుస్తుంది. ఆ తర్వాత ఒక మాస్ కోరిక ఉంది. కానీ దేవుడు అంటే మనం చాలా చిన్నోళ్ళం ఇండస్ట్రీలో, మన పిల్లలు కూడా అవుతారా ఎదుగుతారా తెలియదు ఎట్లుంటుందో అని. ఫైనల్గా నువ్వు ఇండస్ట్రీలోకి వస్తా అన్నప్పుడు ఎవరైనా నేను ఆపారా? ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళకి బాబు ఇదే అమ్మా మన పొజిషన్ చెప్పావు? ఎవరు? అన్నపూర్ణ గేట్ దగ్గర వాచ్మెన్ ఆపాడు, పద్మనాభ స్టూడియో దగ్గర వాచ్మెన్ ఆపాడు, సారథి స్టూడియో దగ్గర వాచ్మెన్ ఆపాడు. తర్వాత చేసి వచ్చినాక వాళ్ళే అన్నారు ఇలా చేయాలి బాబు అని చెప్పి వాళ్ళే అన్నారు. వాళ్ళకి థ్యాంక్స్. వెంకట్రావు అంకుల్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్న గేట్ అన్న, శ్రీనివాసరావు అంకుల్ వచ్చేసి సారథి స్టూడియో గేట్ అన్న, పద్మనాభ స్టూడియో వచ్చేసి పద్మాకర్ అన్న, మీకు థ్యాంక్స్ అన్న రోజు ఆపినందుకు. తర్వాత మీరే పంపించారు లోపలికి. వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులు 3 ఉండేవాళ్ళు, గోపాల్, శ్రీకిషన్, పండు. వాళ్ళ పక్క కూర్చొని చూశారు, వాళ్ళు కూడా చూస్తుండొచ్చు. వాళ్ళంతా హ్యాపీ. లోపలికి పంపించారు, తెరిసి రండి సార్ అని చెప్పడం. ఇప్పుడు కూడా మాకు అన్నపూర్ణ దగ్గర పెద్ద ఉంటాడు, ఆయన ఇప్పటికీ ఆపుతాడు. ఓటీపీ ఏదైనా ఉంటాడు అన్న, నేను ఆర్టిస్ట్ అంటే ఏదైనా పర్లేదు, ఆయన పని ఆయన సిన్సియర్ చేస్తున్నాడు అంతే. ఓటీపీ ఇచ్చేదాకా లోపల పంపాడు ఆయన. ఓకే, ఇక నెక్స్ట్ ఏ డైరెక్టర్ గారితో చేద్దాం అనుకుంటున్నావు? అంత 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 పెద్ద పెద్ద యాక్టర్ నా బాస్. నేను ఈ డైరెక్టర్తో పలానా డైరెక్టర్తో చూస్ చేసుకున్నంత డైరెక్టర్ ఆర్టిస్ట్ నేను. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే నేను కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరితో చేయాలనుకుంటా. ఎవరి దగ్గర ఏముందో తెలియదు, అందరితో చేయాలి, అన్ని సినిమాలు చేయాలి. ఇంక్లూడింగ్ పిల్లలు ఇందాక షార్ట్ ఫిల్మ్ చేస్తారు, వాళ్ళు వచ్చి పాత్ర చేయమన్నారు అనుకో, ఇమీడియట్ చేసి వెళ్ళిపోతాను అంతే. ఎవరు అడిగినా కాదన పేమెంట్ మాత్రం అడుగుతా. అమ్మా అయిపోయింది. ఏ సినిమాలో అయినా పేమెంట్ ఏమైనా ఉన్నాయా? ఏ సినిమాలో లేవు అని అడుగు, అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు మంచిగా ఇస్తారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడైతే పేమెంట్ అడుగుతున్నా బాయ్ ఎవరన్నా, ఎందుకంటే ఇక ఇప్పుడు ఏజ్ మన 49 అయింది కదా. ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలకు బంద్ చేసి నాకు తగ్గంత పేమెంట్ ఇచ్చి పని చేయించుకోరని చెప్తున్నా. అంతేనా? అంతేలే, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, నాకు వేరే సోర్స్ ఏం లేదు. నేను ఇప్పుడు ఈ రోజు పని చేస్తేనే నాకు పైసలు లేకుండా. అలాగే చాలా మంది ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా ఒకటి చేస్తున్నప్పుడు ఇది కాకుండా ఇంకోటి ఏదో చేస్తూ ఉండరా, ఎందుకంటే మనకి ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ అంటారు కదా. అలా నువ్వేం రెస్టారెంట్లో ఎప్పుడు ప్లాన్ చేయలేదా? రెస్టారెంట్ అన్ని ప్లాన్ చేశాను. ఇది కాకుండా చేయన్నప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళి తింటుంటా. నువ్వు నార్మల్ రెస్టారెంట్లు కానీ ఏదైనా పర్పస్ నేను పెట్టుకుంటాను. నన్ను ఒకప్పుడు బిర్యానీ వచ్చిందా అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అంటే మనం ఆర్టిస్ట్గా ట్రై చేసుకుంటూ ఇంకొక సెకండ్ బిజినెస్ ఏమన్నా? ఒకసారి ఇమాన్యుల్ ఏం చేసిండు, ఇమాన్యుల్ నూకరాజు అనుకుంటా, ఫిలిం నగర్ పోయిన తర్వాత బయట బిర్యానీ అమ్ముతుంటారు. మంచి మంచి బిర్యానీ ఉంటుంది. వాళ్ళు అమ్మి బయట లోపలేమో మన హోటల్లో పోతే 300 చిల్లర ఉంటుంది. ఈ బిర్యానీ మంచిగా చేసి అందులో కవర్లు వేసి ఇచ్చిన తర్వాత గూగుల్ పే ఉంది కొట్టన్నాడు. నూకరాజు ఏం చేసి గూగుల్ కొట్టాను, గడ్డంలో వచ్చిందండి. ఫోన్ కొట్టాను, అన్నా ఇదేందన్నా నీ పేరు వచ్చిందంటే, నువ్వు ఫిలిం నగర్ ఉన్నావా అన్న. నేను ఏంటన్నా అంటే ఆ బిర్యానీ నాదే అని చెప్పాను. పెట్టావా? అప్పుడు పెట్టాను. కరోనా తర్వాత బంద్ అయిపోయింది. రెండు సెంటర్లు ఉండేది బిర్యానీ. సికింద్రాబాద్ లో ఒకటి ఉండే, అక్కడ ఉండే. ఆ తర్వాత ఎవరైతే మనం పనిలో పెట్టామో అతనే ఇక నేను కరోనా తర్వాత ఇంట్రెస్ట్ చూపెట్టకపోతే వాడే పెట్టుకుంటున్నాను, వాడు నడిపించుకుంటాడు. కానీ గూగుల్ పేలో ఇప్పుడు అప్పుడప్పుడు పైసలు నాకు కూడా పడుతుంటాయి. అలా ఇంకా స్టిక్కర్ మార్చలేడు. అంటే పేరు స్టిక్కర్ అట్నే పైసలు మాకు వస్తుంటాయి. అప్పుడప్పుడు ఫోన్ చేయలే ఇచ్చేసిన పైసలు మళ్ళీ. ఓకే, మళ్ళీ చేస్తా, మంచిది ఏదైనా బిజినెస్ చేస్తాను అన్న. నువ్వు అన్న ఆలోచన మంచిది. ఆర్టిస్ట్కి రెండో వ్యాపారం ఉండాలి కంపల్సరీ. చేద్దాం, ఏదైనా మంచి బిజినెస్ పెడతాను. నెక్స్ట్ బిజినెస్ తో నీ లైఫ్ చేంజ్ అయిపోవాలి, గేమ్ చేంజర్ లాగా. అమ్మ నేను వెళ్ళాలి, మా వాళ్ళు అంతా వెయిట్ చేస్తుంటారు మా వ్యాన్ లో. ఓకే, గాలిపటాలు బాగా అంటించి మరి హ్యాపీ సంక్రాంతి, కనుమ ఆల్సో. సరే కాక నేను వెళ్తాను. ఇక ఒక్క నిమిషం, మళ్ళీ ఏంది చాలా మంది వ్యాన్ అని ఏదో అంటారు కదా, ఏంటది? వ్యాన్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉందండి. చిన్నగా చెప్పు. చిన్నగా చెప్పాలంటే ఏం లేదు. నేను అప్పారావు గారు వినోద్ కలిసి బెంగళూరు ఈవెంట్ పోయినాం. బెంగళూరు ఈవెంట్ పోయిన తర్వాత ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. మేమంతా మాకు 5 స్టార్ హోటల్ ఇస్తే లాబీలో కూర్చొని చాలా స్టైలిష్గా కాఫీలు తాగుతూ నాకు ఎందుకు ఒక ఆలోచన వచ్చి అప్పారావు సార్ అన్న, సార్ ఎందుకు మనం ముగ్గురం కలిసి ఒక ఈవెంట్ సంస్థలాగా పెట్టుకోవద్దు అంటే ఎట్లమ్మా అంటే, మీ వినోద్ ఎవరంటే వినోద్ వి, మీ పేరు అప్పారావు ఏ, ఎన్ ఫర్ నవీన్, ముగ్గురు కలిపితే వ్యాన్ ఈవెంట్స్ అని పెట్టి ఆ రోజు నుంచి అలా
అన్ని ఈవెంట్స్కి మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా 3rd ఇయర్ జరుగుతుంది. ఇప్పుడు అతి త్వరలోనే ఒక మంచి ఫంక్షన్ ఇక్కడ లోపల పడవ ఉంటుంది చూసావా, ఆ పడవలో పెడదాం అనుకుంటున్నాం ముగ్గురం కలిసి. అందరిని మన వాళ్ళని పిలిచి చిన్న వ్యాన్ ఈవెంట్స్ అని ఉంది. ఓకే. సో ఏ ఫంక్షన్స్కైనా ఏ ఈవెంట్స్కైనా వ్యాన్ ఈవెంట్స్ పిలుస్తూ ఉంటారు. నేను ఎక్కడైనా దొరికిపోయి వ్యాన్లో వెళ్ళినట్టు అదే అనుకున్నా. ఆ వ్యాన్ కాదు, ఇది కమాంచే వ్యాన్ మొత్తం మీద. సో మీకు ఎలాంటి ఫంక్షన్స్ కానీ ఏమైనా కావాలంటే మా వ్యాన్ ఈవెంట్స్ని సంప్రదించండి. మా ఆదిత్యకు నంబర్ పెడితే ఇచ్చేస్తాడు, మీ ఇంటికి వచ్చేస్తాం మేము. ఇదండి మా గెడ్డం సారీ గేమ్ చేంజర్ నవీన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ అదిరిపోయింది. అలాగే ఇలాంటి ఇంటర్వ్యూలు మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. బాయ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. అండ్ అలాగే మా తెలుగు 70mm ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా మా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సంక్రాంతి వేడుకలు జరుపుకోండి. ఈ సంవత్సరం మీ అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. అండ్ వచ్చే సంవత్సరంగా చాలా బాగుండాలి, అంతే అని ఫిక్స్ అయిపోరు. అంతే, తగ్గేదే లేదా నీ అవ్వ. నువ్వు తగ్గితే కష్టం, మళ్ళీ తగ్గితే కష్టమే. గుర్తుపట్ట. సూపర్, థ్యాంక్ యూ.